ఇక డీటెయిల్ చూస్తే కృష్ణా జిల్లా గుడివాడ రైతులకు తానా చేయూత అందించింది. మొత్తం 25 లక్షల రూపాయలతో 700 టార్పాలిన్లు 100 స్ప్రేయర్లు పంపిణీ చేసింది. తానా ట్రెజరర్ కస్తూరి రాజదాతృత్వంలో సమీకరించిన టార్పాలిన్లు స్ప్రేయర్లను ఎమ్మెల్యే రాము పంపిణీ చేశారు. రైతు కోసం తానా P4లో రైతులకు సాయం చేసినట్లు తానా మాజీ అధ్యక్షుడు అంజయ్ చౌదరి తెలిపారు. ఇక ప్రవాసాంధ్రుల దాతృత్వానికి తానాయే నిదర్శనమని, రైతులకు మేలు చేయడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే రాము అన్నారు. కాల్వలు డ్రైనేజీల అభివృద్ధితో రైతాంగ సుదీర్ఘ సమస్యలకు పరిష్కారం చూపుతున్నామని ఎమ్మెల్యే రాము చెప్పారు. అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. తాను మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఇది ఒకటే కాదు, ఈ రైతు కోసం తానా రైతు కోసం అనే ప్రోగ్రాం 10 ఏళ్ల క్రితం స్టార్ట్ చేశారు. అంతకు ముందు కూడా అనేక కార్యక్రమాలు తానా భారతదేశంలో ఉన్న తెలుగు ప్రజలకు కూడా చేసుకుంటూ వస్తూ ఉంది. 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ, మన అందరికీ ప్రతినిధి కింద అక్కడ యుఎస్లో ఉన్న సంస్థ తానా. సో వారికి ఇది నేను అరేంజ్ చేశాను, వీళ్ళు అరేంజ్ చేశారు అనేది కాదు. ఇక్కడ తానా అనేది అతి పెద్ద సంస్థ. నాకంటే మీకంటే అందరికంటే కూడా అత్యధికమైన మెంబర్షిప్ ఉండి అత్యంత ఇంపార్టెంట్ సంస్థ తానా. బేసిక్గా ఇక్కడ ప్రజల మీద మమకారంతో అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. తానా మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఇది ఒకటే కాదు, ఈ రైతు కోసం తానా రైతు కోసం అనే ప్రోగ్రాం 10 ఏళ్ల క్రితం స్టార్ట్ చేశారు. అంతకు ముందు కూడా అనేక కార్యక్రమాలు తానా భారతదేశంలో ఉన్న తెలుగు ప్రజలు. మహానాడును విజయవంతం చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరి పిలుపునిచ్చారు. గుమ్మలక్ష్మీపురం టీడీపీ క్యాంప్ ఆఫీస్లో జగదీశ్వరి ఆధ్వర్యంలో ఆ పార్టీ మండల కన్వీనర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 27, 28 జరిగే మహానాడును విజయవంతం చేయాలని సూచించారు. నియోజకవర్గంలో 11 క్లస్టర్లలో ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో నిర్వహించాలన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్లేందుకు మహానాడు ఒక వేదిక అని ఆమె పేర్కొన్నారు. రానున్న రోజుల్లో టీడీపీని మరింత బలోపేతం చేసేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని జగదీశ్వరి అన్నారు. 27, 28 ఈ రోజున మహానాడు జరుగుతుంది. ఎక్కడికక్కడ కురుపాం కాన్స్టిట్యున్సీకి సంబంధించి క్లస్టర్ వారీగా పెట్టడం జరిగింది. కొన్ని దగ్గరలు అంటే సిగ్నల్ కూడా లేకపోవడం వలన కొన్ని దగ్గరలు ఇంకా కింద అంటే కొండపైన ఉన్నటువంటి గ్రామాల్లో కాకుండా ఇంకా కొద్దిగా కిందకి వచ్చి పెట్టడం కూడా జరుగుతుంది. మరి అందరు కూడా మహానాడిని చాలా బాగా జయప్రదం చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది. 2 రోజులు ప్రతి సంవత్సరము అంటే వేరే దగ్గర పెట్టేవారు. మరి ఈసారి ఎండల తీవ్రత, అలాగే మనకి ఇవన్నీ కూడా ఇబ్బందులు, ఇంధనం అనగానేమి, అలాగే అక్కడ ఇంతకుముందు చూశారు ఇరాన్లో ఇవన్నీ యుద్ధాలు, ఇవన్నీ కారణం చేత మరి ఎక్కడికక్కడ పెట్టుకోవాల్సి పరిస్థితి మనకు ఉంది. ఈరోజు చూసుకుంటే చాలా తీవ్రతంగా ఉంది ఎండ. అయినప్పటికీ ఈరోజు కూడా మండల పార్టీ అధ్యక్షులు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సాయిరామంలో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గం నాయకులు గంగాద్రి ఆధ్వర్యంలో ఇతర పార్టీల నుంచి 100 మంది జనసేనలో చేరారు. పార్టీలో చేరిన 100 మందికి జనసేన కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జనసేన నాయకులు తుట్ల గంగాద్రి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని గంగాద్రి తెలిపారు. వారికి జనసేన ఎప్పుడు అండగా ఉంటుందని గంగాద్రి హామీ ఇచ్చారు. ముందు పుట్టపర్తి నియోజకవర్గంలోని సీనియర్ నాయకులు కూడా జనసేనలో చేరే అవకాశం ఉందని గంగాద్రి అన్నారు. 100 మంది కార్యకర్తలు జనసేన పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తన శాఖలకు దేశంలోనే మొదటి స్థానానికి తీసుకొచ్చి తన పరిపాలనలో మన రాష్ట్ర రాజకీయాల్లో తను ఏదైతే ముద్ర వేసుకున్నారో తన పరిపాలనా విధానం, తన సిద్ధాంతాలు నచ్చి వీరందరూ పార్టీకి ఆకర్షితులయ్యి పార్టీలోకి రావడం జరిగింది. అంతేకాకుండా భవిష్యత్తులో మరిన్ని చేరికలు ఉండబోతున్నాయి. నియోజకవర్గ ముఖ్య నాయకులు కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. వారు కూడా త్వరలో మంగళగిరి కేంద్ర కార్యాలయానికి తీసుకెళ్లి పార్టీ పెద్దల ద్వారా పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. పార్టీల నుంచి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. సినారి కళా మందిరంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆల్దస్ జానయ్య పాల్గొన్నారు. వేములవాడలోని రాజశ్రీ గార్డెన్స్లో ఆత్మ కమిటీ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం, రైతు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు రైతులు హాజరయ్యారు. రైతులందరినీ కూడా చైతన్యపరచడానికి, రైతులకు ఎప్పటికప్పుడు ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసేటువంటి మెలకువలు, ఆయా జిల్లాలో ఉన్నటువంటి భూసారం ప్రకారం భూసార పరీక్షలు జరిపి ఏ వంగడాలు ఉత్పత్తి చేస్తే రైతుకు లబ్ధి చేకూరుతుంది, అది వాణిజ్య పంటల, పత్య, పసుప లేదంటే వరి ధాన్యమా, ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి దానిపైన ఒక తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతు విజ్ఞాన కేంద్రాలను జిల్లాకు ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పిన ఒక ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టిలోకి వచ్చినప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో ఇదే జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారు. ఈరోజు ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద ఉన్నటువంటి తెలంగాణ వ్యవసాయ శాఖ విద్యాలయం నుండి వైస్ ఛాన్సలర్గా జానయ్య గారు కూడా ఇప్పుడే మాట్లాడడం జరిగింది, వారు కూడా రావడం జరిగింది. ఆధ్వర్యంలో ఈ జిల్లాకు వచ్చినటువంటి ఈ రైతు విజ్ఞాన కేంద్రం వేములవాడలో మనం తాత్కాలిక భవనంలో ప్రస్తుతానికి ప్రారంభం చేసుకునే సందర్భం ఈరోజు. ఈ ప్రాంతంలో సుమారు 40 ఎకరాల స్థలం కావాలని కోరినప్పుడు ప్రభుత్వ పక్షాన వెంటనే జిల్లా కలెక్టర్ గారి ద్వారా చొరవ చూపి ఇక్కడికి 4 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ప్రాంతంలో మరపల్లి దగ్గర ఒక 8 నెలల కాలంలో నన్ను 14వ ఉపకులపతిగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రభుత్వం నియమించింది. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా 2 విషయాలు చెప్పారు. గత 10-15 సంవత్సరాల నుండి వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతాంగానికి చాలా దూరమైంది. ఒకప్పుడు అంటే ఒక 20-30 సంవత్సరాల క్రితం వ్యవసాయ విశ్వవిద్యాలయం అంటే రైతులకు, రైతు సేవలకు చాలా దగ్గరగా ఉండే వ్యవస్థ దూరమైంది. మీకున్న జాతీయ అంతర్జాతీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రైతాంగానికి చేరువ చేయాలి మన యొక్క కార్యక్రమాలతో. ముఖ్యంగా మేము వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలతో అనుబంధంగా శాస్త్రవేత్తలు ఏదైతే రీసెర్చ్ స్టేషన్లో వాళ్ళు కనుగొంటారో కొత్త కొత్త వంగడాలని, వాటిని మేము రైతుల వరకు తీసుకెళ్ళడానికి ల్యాబ్ టు ల్యాండ్ ప్రోగ్రామ్ అన్నమాట. అది మనము ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తాం వ్యవసాయ శాఖ వాళ్ళు. ఇందులో కొంతమంది పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వైఖరి మార్చుకోవాలని ఆర్ఎఫ్సిఎల్ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఉద్యోగ బాధితులు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ముట్టడికి యత్నించారు. ఉద్యోగాల పేరిట గత ఎమ్మెల్యే లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేశారని బాధితుల సంఘం నేత అంబటి నరేష్ ఆరోపించారు. ఆర్ఎఫ్సిఎల్ ఉద్యోగ బాధితులకు న్యాయం చేస్తాను అని ఎన్నికల ముందు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చెప్పారన్నారు. బాధితుల సొమ్ముతో మాజీ ఎమ్మెల్యే భూమి కొనుగోలు చేస్తే ప్రస్తుత ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దానికి డిటిసిపి లేఅవుట్ అప్రూవల్ చేశారని మండిపడ్డారు. బాధితులతో కలిసి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుకు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన నరేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్మికుల యొక్క ఆశలను, వాళ్ళ నమ్మకాన్ని ఇవాళ తాకట్టు పెట్టి ఏదైతే ఆస్తులు జప్తు చేసి కార్మికులకు న్యాయం చేస్తా అన్నారు. అయ్యా మీరు న్యాయం చేస్తా అన్నారు కదని చెప్పి మా వాళ్ళు కొద్దిమంది పోయి అడిగితే బాధితులు లేనేలేరు, బాధితులను పట్టుకొని వస్తే మేము న్యాయం చేస్తాను మాట మాట్లాడిండ్రు. మేము గత నెలలో ప్రెస్ మీట్ పెట్టి అయ్యా బాధితులకు ఇంతమంది ఉన్నారు, ఇది కథ న్యాయం చేయండి అంటే నిమ్మకు నీరెత్తిన విధంగా ఉండి గత పాలకులతోటి కుమ్మక్కయ్యి ఇవాళ హైదరాబాద్ పార్టీకి భూమినంతా దారాదత్తం చేసి కార్మికుల నోట్లో మట్టి కొట్టడానికి మీరు ఇలా తెరలేపినరు. ఆర్ఎఫ్సిఎల్ గేట్ కాడికి వచ్చి మీరు వీధి నాటకాలకు తెరలేపినటువంటి ఎమ్మెల్యే గారు సురభి నాటకాలు చేసిండ్రు. ఇవాళ మంత్రి గారు, గౌరవ మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, సర్పంచులు ఇవందరూ కాకుండా కొంతమంది పొట్టగంజి కైకిలిగాళ్ళు పెట్టుకొని ఇవాళ ఆర్ఎఫ్సిఎల్ కాడ గేట్ కాడికి వచ్చి నేను ఆ రోజు ఇచ్చినటువంటి మాట నేను నిర్వర్తించుకుంటా, ఆర్ఎఫ్సిఎల్ బాధితులందరూ కూడా న్యాయం చేస్తాను ఒక్క మాట కూడా మీరు మాట్లాడలేకపోయినరే. ఇవాళ ఇదే బాధితులందరూ
పెట్రోల్ ధరల పెంపుపై రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ముస్తాబాద్లో ఆటోను తాడుతో లాగుతూ కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావం, భారం సామాన్యులపై పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రజలపై అదనపు భారం మోపే నిర్ణయాలు ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నేతలు కోరారు. అంటే రేపు రాబోయే కాలంలో నిత్యావసర ధరలు కూడా పెరిగేది ఖాయం. ఇవాళ ఏమన్నంటే వీళ్ళు కేవలం ఇలా ఇరాన్ అమెరికా యుద్ధాన్ని బూచిగా చూపుతూ విదేశీ మారక ద్రవ్యాన్ని పెంచాలంటే పెట్రోల్ తక్కువ వాడండి, విదేశీ ప్రయాణాలు తక్కువ చేయండి అని చెప్పుకుంటూనే ఇవాళ ఎక్కడ లేని విధంగా వారి యొక్క అనుయాయులకు దోచిపెట్టే విధంగా, అంబానీ ఆదానికి దోచిపెట్టే విధంగా ఇవాళ వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంది. ఇవాళ బీజేపీ యొక్క రైతు గోస, బీజేపీ భరోసా అనేది ఇవాళ నోటితో వెక్కిరిస్తూ, నొసలితో వెక్కిరిస్తూ నోటితో నవ్వినంత చిన్నంగా ఉంది. ఇవాళ ఒకవైపేమో పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరగడం వల్ల ఇలా రైతు యొక్క నడ్డి విరుగుతుందా విరుగుతలేదా అనేది ఇలా బీజేపీ శ్రేణులు చెప్పాలి. ఇక్కడున్న కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కోహెడలో ఏర్పాటు చేయబోయే ఫ్రూట్ మార్కెట్ను ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పరిశీలించారు. వచ్చే నెల 3న సీఎం చేతుల మీదుగా ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపన జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. 239 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, సబ్ రిజిస్ట్రార్, ఫిష్ మార్కెట్ ఏర్పాటవుతాయని చెప్పారు. భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. రాజకీయ పార్టీల నేతలు మాటలు విని ఇబ్బంది పడవద్దని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సూచించారు. ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమానికి జిల్లాల నుండి రైతులు తరలివస్తారని ఎమ్మెల్యే మల్రెడ్డి అన్నారు. గదాలు 30-40 లక్షల రూపాయలు అవుతుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతుల పక్షాన ఉంటుంది. కాబట్టి మీరు అనవసరంగా వేరే ఉద్దేశం పెట్టుకొని ఇబ్బంది ఎవరిని కూడా పెట్టొద్దని చెప్పి, ఇప్పుడు పోలీసులు వస్తున్నారు అంటే కేవలం మీరు వచ్చి ఇబ్బంది పెట్టే పని చేస్తేనే వస్తారు. వాళ్ళు ఇబ్బంది చేయకండి, మీ కష్టాలను మేమే అర్థం చేసుకొని తప్పకుండా మీకు న్యాయం చేస్తామని చెప్పి కలెక్టర్ గారు చెప్పిండ్రు. నేను కూడా చెప్తున్నా. పచ్చిదనంతో కొత్త రూపంలో గాంధీనగర్ పోలీస్ స్టేషన్ను సీఐ బోస్ కిరణ్ తీర్చిదిద్దారని సికింద్రాబాద్ డీసీపీ రక్షిత ప్రశంసించారు. సీఐ బోస్ కిరణ్ కృషిని డీసీపీ, అడిషనల్ డీసీపీ, ఏసీపీ అభినందించారు. బన్సిలాల్పేట డివిజన్ పరిధి గాంధీనగర్ పోలీస్ స్టేషన్ను సీఐ బోస్ కిరణ్ ప్రత్యేక కృషితో కార్పొరేటర్ స్థాయిలో తీర్చిదిద్దారు. స్టేషన్ ముందు రోడ్డుపై ఉన్న వాహనాలు తొలగించి పరిసరాలు శుభ్రంగా, ఆకర్షణీయంగా మార్చారు. గోడల వెంట మొక్కలు నాటడంతో పాటు పచ్చిదనాన్ని పెంపొందించేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులతో తలో మొక్కను నాటి నీరు పోశారు. భూపాలపల్లి జిల్లాలో పుణ్యక్షేత్రం కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానం ఉన్న కాళేశ్వరంలో సరస్వతి నది అంత్య పుష్కరాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. అంతేకాక అయితే కొంతమంది సిబ్బంది తమ విధులను పక్కన పెట్టి ఏసీ గదుల్లో రెస్ట్ తీసుకుంటున్నారనే విమర్శలు వచ్చాయి. పుష్కర ఘాట్లు, క్యూ లైన్లు, సహాయ కేంద్రాల్లో భక్తులకు మార్గదర్శనం చేయాల్సిన సిబ్బంది కనిపించకపోవడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. మండుతున్న ఎండల్లో పిల్లలు, వృద్ధులు, మహిళలు నీడలేక అలవటిస్తున్నారు. అయినప్పటికీ కొందరు సిబ్బంది సెల్ ఫోన్లలో గేమ్లు ఆడుతున్నారని భక్తులు మండిపడుతున్నారు. ప్రాథమిక ఏర్పాట్లు కూడా సరిగా లేకపోవడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరస్వతి నది పుష్కరాల సందర్భంగా అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా ఉందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఎంపీడీఓ ఆఫీస్ ముందు వీఓఏలు నిరసన చేపట్టారు. పని భారం తగ్గించాలని, కనీస వేతన 20,000కు పెంచాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు నిరసన కొనసాగిస్తామని వీఓఏలు స్పష్టం చేశారు. యూనియన్ పిలుపు మేరకు సమ్మె చేయడం జరుగుతుంది. మేము సమ్మె చేయడం ఏంటి అంటే, మాకు ఇప్పటి వరకు ఇంత కష్టపడుతున్న 5,000 రూపాయలు మాత్రమే వేతనం వస్తుంది. అది వివో ఖాతాలో పడుతుంది. అదన్ని పర్మిషన్లు తీసుకొని మాకు ఇస్తుండ్రు.
డైరెక్ట్ మా ఖాతాలనే పడాలి. కనీస వేతనం 20,000 రూపాయలు వేతనం ఇవ్వాలి. సెర్పు ఉద్యోగులుగా గుర్తించాలి మమ్మల్ని. అర్హులైన వివోఏలను సీసీలుగా ప్రమోషన్ చేయాలి. హెచ్ఆర్ పాలసీ వర్తించాలి. 58 జీవోను సవరించాలి. ఈ మా కోరికలను నూజివీడు పరిసర ప్రాంతాలు మామిడి మొక్కజొన్న పంటలకు ప్రసిద్ధి చెందాయని వైసీపీ సీనియర్ నాయకుడు రాము అన్నారు. ఈ ఏడాది రైతులకు సరైన గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కజొన్న మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఏలూరు జిల్లా నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్నకు వైసీపీ ఆధ్వర్యంలో రైతులు వినతి పత్రం అందజేశారు. నూజివీడు ప్రాంతంలోని మామిడి మొక్కజొన్న రైతులు గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నారని వారు విచారం వ్యక్తం చేశారు. రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్తో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, రైతు సంఘాల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పలువురు రైతులు పాల్గొన్నారు. మామిడి దయానిక పరిస్థితిలో ఉందని ఎప్పుడు మొన్నటి నుంచి చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, రైతుల తరఫున. అదేవిధంగా ఇవాళ దాన్ని మేడం గారికి ఇవ్వడానికి వినతి పత్రం ఇచ్చాం. అది తర్వాత ఏం చేస్తారనేది వాళ్ళ విజ్ఞతే. ప్రభుత్వం ఈ మామిడి రైతులు 3,000 4,000 అమ్మితే మామిడి రైతుకి కోత కూలి 1,500 నుంచి 1,300 నుంచి 1,500 కోత కూలి పోతున్నాయి. 600 నుంచి 800 ట్రాక్టర్ కిరాయి పోతున్నాయి. మిగిలిన స్ప్రేయింగ్లు కూడా చాలని పరిస్థితిలో ఉన్నాడు రైతు. కింద మందులు పై మందులు, ఇక కొన్ని వ్యాపారస్తులు అయితే ఇంకా శాంతం పోయాడు. ఆ విధంగా ఉంది కాబట్టి అనకాపల్లి జిల్లా గుడివాడ రెవెన్యూ పరిధిలోని గిడ్డవాగు ఆక్రమణకు గురైందని జిల్లా కలెక్టర్కు రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు ఆ స్థలాన్ని పరిశీలించారు. అక్కడ జరిగే పనులను నిలిపివేయాలని తెలిపారు. 314 సర్వే నెంబర్ గిడ్డవాగు ఆక్రమణకు గురైనట్లు రైతులు ఫిర్యాదు చేశారని రీసర్వే డీటీ తెలిపారు. గిడ్డవాగును తవ్వి భూమిని చదును చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ ప్రాంతంలో తవ్వకాలు జరిపితే చర్యలు తీసుకుంటామని డీటీ హెచ్చరించారు. గిడ్డవాగు ఆక్రమణ జరిగినట్లు రైతులు చెప్పిన వెంటనే తమ సిబ్బందిని పంపినట్లు ఇరిగేషన్ ఏఈ బాను తెలిపారు. రెవెన్యూ ఆఫీస్కు కూడా గిడ్డవాగు ఆక్రమణపై లేఖ రాశామని చెప్పారు. ఆక్రమించిన వారిని గుర్తించిన వెంటనే చర్యలు తీసుకుంటామని అన్నారు. నాకు పట్టాభం ఇచ్చారు. ఇచ్చి 25 సంవత్సరాలు అయ్యింది. మేము పంచాయతీ ఆఫీసు, రాయవరం ఆఫీసు తిరుగుతూనే ఉన్నాం. రకరకాల సాగులు చెప్తున్నారు. గడ్డ పొందపోకు పట్ట ఇవ్వకూడదని. ఆయాలు ఎందుకు ఇచ్చారు? మేము నాలుబెట్టి ఉన్నాం కదా, మరి అమ్మకానికి చేయలేక లేకపోతే మరి మా తర్వాత గవర్నమెంట్ స్వాధీనం చేసేసుకుంటుంది. మేము అప్పులు పాలై ఉన్నాం కదా, అమ్ముకుంటే కొన్ని డబ్బులు వస్తాయి, అప్పులు తీరుతా అన్న ఉద్దేశం మేము తిరుగుతుంటే కాదు కదా అంటున్నారు. సరే రీసర్వ్ అవుద్ది కదా, అప్పుడు ఏదో తేలుతారన్న ఉద్దేశం మీద మేము ఉన్నాము. ఇక్కడ కొంతమంది గ్రామస్తులు, అందులో నలపరాజు వెంకటరాజు అని ఓ పెద్ద మనిషి, ఆయన తెలుగుదేశం కార్యకర్త. తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి మేము కార్యకర్తమే, కానీ మేము అటువంటి తప్పుడు పని చేయలేదు. ఈయన వచ్చి గడ్డలు మూసేసి చెరువులు తవ్వడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు ఏమంటున్నారంటే మీ పట్టాభూలు అన్నీ కూడా క్యాన్సిల్ చేసేస్తాం, మీరు ఈ విధంగా చేస్తే అన్నీ క్యాన్సిల్ అయిపోతానండి మమ్మల్ని భయపెడుతున్నారు. ఇతని వల్ల సర్వే నెంబరు ఏలో గెడ్డ పౌరంబోక్ అని రికార్డులో నమోదయ్యింది. అయితే ఆ గెడ్డ పౌరంబోకు కొంతమంది రైతులు, అంటే నలపరాజు వెంకటరాజు అనే వ్యక్తి రైతు, అది మొత్తం చెరువులు తవ్వుకొని ఆ గెడ్డను మూసి చెరువు తవ్వించి చెరువులు తవ్వుతూ రొయ్యలు వేసుకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి గెడ్డను వాడుకోవడానికి ప్రయత్నించగా నేను కలెక్టర్ ఆఫీస్లో పీజీఆర్లో నేను కంప్లైంట్ పెట్టాను. పెడితే ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అందరూ వచ్చి ఆర్ఐ గారు, డీటీ గారు, అలాగే సర్వేర్ గారు, తర్వాత ఇరిగేషన్ ఏఈ గారు అందరూ స్పందించారు. వెంటనే మరుసటి రోజు వచ్చారు. మరుసటి రోజు వచ్చి ఈరోజు బక్రీద్ను శాంతియుతంగా నిర్వహించుకోవాలని మార్కాపురం సీఏ అల్తాఫ్ హుస్సేన్ పిలుపునిచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణకు సంబంధించి స్థానిక పోలీస్ స్టేషన్లో ముస్లిం పెద్దలతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ న్యాయస్థానాల మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని పోలీస్ అధికారులు సూచించారు. ప్రత్యేకంగా గోవధ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిషేధిత జంతువులను వధించవద్దని ముస్లిం పెద్దలకు అవగాహన కల్పించారు. చట్టాలను గౌరవిస్తూ బక్రీద్ను సామరస్యంగా నిర్వహించుకోవాలని సూచించారు. ముస్లిం పెద్దలు కూడా తమ వంతుగా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ నిషేధిత జంతువుల వధకు దూరంగా ఉండాలని కోరారు. మత్స్యకారుల సేవలో పథకం కాదు, మత్స్యకారులు లోకువ అని విమర్శించారు వైసీపీ విశాఖ జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు సనపల రవీంద్ర భారత్.
1,30,796 మందికి పైగా మత్స్యకార కుటుంబాలకు 261 కోట్ల 59 వేల రూపాయలు విడుదల చేసినట్లు ప్రభుత్వం చెప్పింది అని, కానీ ఇప్పటికీ చాలామంది మత్స్యకారుల అకౌంట్లో నగదు జమ కాలేదని అన్నారు. లబ్ధిదారులందరికీ వెంటనే మత్స్యకార భరోసా అందించాలని రవీంద్ర భరత్ డిమాండ్ చేశారు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో సుమారు 30,000 మంది మత్స్యకారులు ప్రత్యక్షంగా పరోక్షంగా చేపల వేట మీదే బతుకుతున్నారని చెప్పారు. వేట నిషేధ కాలం ఏప్రిల్ 15 ప్రారంభంలోనే నిధులు ఎందుకు ఇవ్వలేదని రవీంద్ర భరత్ నిలదీశారు. బీసీలకు అన్యాయం జరిగితే వైసీపీ అండగా ఉంటుందని రవీంద్ర భరత్ అన్నారు. మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. మేడపి పరిధిలో ఒక్కసారిగా భారీగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. దీంతో మేడపి టోల్ ప్లాజా పైకప్పు రేకులు సుమారు 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. అక్కడున్న వారు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ఘటనతో టోల్ ప్లాజా వద్ద భయానక వాతావరణం ఏర్పడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇవి వాటి లోకల్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర.